ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వారు చేయవలసిన పరిహారాలు ఏంటో మాకు తెలియజేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకున్నట్టు ఒక మంచి మాట. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు వంటల పొలాలు మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే, అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయి అంటారు. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది? పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ల యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకమవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులు ఉన్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి అమరావతికి వెళ్ళండి. అందరు కలిసి ఒక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకు వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది. ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి.
వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి, అబ్బాయిలు ఛత్రపతి శివాజీలాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంత మీ అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాల్ని పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభం తల్లి. కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? ముందుగా మీరు పరిహారాలు అడుగుతున్నారు, ముందు పరిహారాలు చెప్పుకుందామా. వీళ్ళకి ఈ మిథున రాశి లాగానే కర్కాటక రాశి వారికి కూడా మొదటి వారంలో ఏమాత్రం బాగాలేదంటే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అంటే చెప్పుడు మాటలు వినడం, అలాగే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడడం, ఓవర్ థింకింగ్ బాగా ఉండడం, తల్లిదండ్రులు చెప్పిన మాట కాకుండా పక్కదారి పట్టడం, పక్క వాళ్ళ మాటలు వినడం వల్ల ప్రమాదంలో పొందుకుంటారు. కాబట్టి మొదటి వారంలో మీరు మౌనము, ఎక్కువగా నక్తము అంటే ఏమి తినకుండా ఉండడం, అంటే పూర్తి వారం కాదండి, పడకూడని పదార్థాలు తినకుండా తినగలిగే పదార్థాలు మాత్రమే తింటూ మీరు కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. ఇతరుల విషయాలు జోక్యం చూసుకోకండి. ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేతులు పెట్టకండి. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో మనకి దాదాపుగా ఆడవాళ్లే, ఈ మాసం మొత్తం కూడా ఆడవాళ్లే ఎక్కువగా లంచగొండుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. మరి ఎందుకో దరిద్రం తెలియదు కానీ ఆడవాళ్లే ఎక్కువగా కనబడుతున్నారు. అది కూడా ఈ మొదటి వారంలోనే ఆడవాళ్లు మున్సిపాలిటీ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులు, మరియు ఈ విద్యుత్ శాఖలో పనిచేసేవారు, మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, అవినీతి నిరోధక శాఖ, ఈ శాఖల్లో పనిచేసేటువంటి స్త్రీమూర్తులు దాదాపుగా, అంటే పురుషులు కూడా లంచంలో పట్టుబడుతున్నారు, కానీ స్త్రీమూర్తులు ఎక్కువగా లంచాలు తీసుకొని పట్టుబడే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ యొక్క మాసంలో మరి మొదటి వారంలో కలర్ ఫోటోలు మనం చాలా చూడవచ్చు ఆడవాళ్ళకి. ఇది అవినీతి లంచగొండులు, అవినీతి తిమింగలాలు అని చెప్పి బయటపడవచ్చు. అంటే కోట్ల కొద్ది రూపాయలు మూటలుగా కట్టి కోట్ల కొద్ది రూపాయల్ని మురగబెడుతున్నటువంటి వ్యక్తులు బయటపడే అవకాశం కనబడుతోంది. అది అమ్మవారే. ఇవంతా చేసేది ఎవరు? కలవు. ఇప్పుడు అమ్మవారు అందరూ అనుకుంటారు కలవు వెంకట అని అంటారు, కాదండి. కలియుగాన్ని కాపాడేది అమ్మవారు గణపతి మాత్రమే. కాబట్టి మరి ఆ కలియుగంలో అమ్మవారు, అందుకే మరి గత 2-3 క్రితాలు వచ్చినటువంటి ఉప్పెనలు, వరదలు, సునామీలు, కరోనాలు ఎందుకు వస్తాయి? పాప భీతి పెరిగినప్పుడు, పాపం యొక్క స్థితి బాగా పెరిగినప్పుడు దానివల్ల మనకి అమ్మవారు ఉపేక్షించదు, ఖండిస్తూనే ఉంటుంది. తన ఖడ్గముతో ఏ ప్రాంతంలో ఎవరు కట్ చేయాలో వాళ్ళు కట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ పాప భీతిలో చెడ్డవాళ్ల సమూహంలో కొట్టుమిట్టాడుతున్న మంచి వాళ్ళు కూడా తొలగిపోతారు. తప్పదు. చెడ్డవాళ్ల మధ్యలో మంచి చెడు తప్పకపోవచ్చు. ఆ మధ్య నేను ఒక సోషల్ మీడియా ఒక కథ విన్నాను. అందరూ బ్రాహ్మణులు ఉన్నారట, అందరూ బ్రాహ్మలే అక్కడ. ఆ బ్రాహ్మణులందరూ యజ్ఞం చేస్తున్నారట. రాత్రి పొరపాటున ఆ యజ్ఞగుండం వైపు తాంబూలం వేసుకున్నటువంటి ఆ యొక్క ఈ ఎవరు ఆ బ్రాహ్మణి భార్య హోమగుండలో టక్కున ఉమ్మేసిందట, తెలియకుండా ఉమ్మేసింది. పొద్దున్న లేవగానే అందరూ చూస్తారు అందులో బంగారం ముద్ద ఉందట. అమ్మందట రాత్రి పొరపాటు నేను తాంబూలం వేసుకొని ఉమ్మేశాను, పొరపాటున అది బంగారంగా మారిందని చెప్పిందట. సో అక్కడ అందరూ కూడా ఇక బ్రాహ్మణులందరూ కూడా వచ్చేసి టకటక ఉమ్మేస్తున్నారట, బంగారం తీసుకొని వెళ్ళిపోతున్నారట. ఒక్క ఆయన మాత్రం సోమయాజుల వారు ఉన్నారు, ఆయన మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఉమ్మేది లేదు, అది యజ్ఞము, ఆ యజ్ఞకర్మ చేయడం వరకే నా బాధ్యత, ప్రతిఫలం నాకు సంబంధం లేని చెప్పేసి ఆయన అక్కడి నుంచి ఆ దీక్షితుల వారు, సోమయాజుల వారు బయటకు వచ్చేస్తారు. అంటే ఆ ఊరి నుంచి బయటకు వచ్చేస్తారు. వెంటనే ఈయన ఆ ఊరి నుంచి బయటికి రావడం, ఊరి మొత్తం కూడా ఉప్పెన వచ్చి కొట్టుకుపోవడం, అందులోటువంటి సమస్తమైనటువంటి పశువులతో సహా అందరూ కూడా నాశనం అయిపోతారు. మరి ఇక్కడ అనొచ్చు పశువులు ఏం పాపం చేశాయి అని అడగవచ్చు. వాటికి గత జన్మలో ప్రభావం వల్ల పశువులు ఈ జన్మలో యజ్ఞశాల దగ్గర కట్టివేయబడ్డాయి. అంటే వాటికి 2 రకాలు. ఒకటేమో అనాయాస మరణం, రెండవది యజ్ఞశాల దగ్గర మరణం వల్ల పుణ్యలోక ప్రాప్తి. అలాగే వీళ్ళందరికీ కూడా యమలోక నరకలోక ప్రాప్తి ఉందంట. ఇప్పుడు యమధర్మరాజు అన్నట, నాయన కాలపురుషుడు, నాయన నువ్వు ఇంతవరకు ఇన్ని రోజులు అక్కడ ఉన్నావు, అందుకే నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని ఎదురు చూస్తున్నా నేను, నువ్వు బయటకు వచ్చే మరుక్షణం వాళ్ళ నాశనం అయిందని చెప్పి చెప్పాడు.
ఇక్కడ ఎందుకు బ్రాహ్మణ్ణి మాత్రమే పెట్టారు? ఉదాహరణకి అంటే ఇంకొకళ్ళని పెడితే ఏడుస్తారు కాబట్టి, మా కులం ఇలా అన్నావు, నువ్వు మా కులం ఇలా చెప్పావు అంటే మనం సనాధర్మంలో ఉన్నామని భావన లేదు, నా కులాన్ని అన్నావు అని చెప్తుంటారు. కానీ అక్కడ జరిగింది వేరు వేరు కులాల వారు అక్కడ చేసినటువంటి పొరపాట్లు. దాంట్లో బ్రాహ్మణుడు కూడా అన్ని కులాల వారు ఉన్నారు దాంట్లో. కానీ ఊరు ఎందుకే అన్నారు? ఊరు కొట్టుకుపోయింది. ఈ ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే మిగిలాడు. ఆయన భార్య అని పిల్లలు మాత్రం మిగిలి మళ్ళీ వేరే గ్రామంలో వీళ్ళు మళ్ళీ యజ్ఞం చేస్తూ బతుకుతున్నారు. అంటే అర్థం ఏమిటి? మనకి విపరీతమైనటువంటి పాపకర్మ వల్ల, సావాస దోషం వల్ల నాశనాన్ని పొందవచ్చు, సావాస దోషం వల్ల శుభాన్ని కూడా పొందవచ్చు అన్నది ఇందులో నీతి. కాబట్టి అటువంటి దరిద్ర వ్యక్తులతో తిరగడం అనేది ఈ మాసంలో ఈ రాశి వారికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కనుక అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇక మిగిలిన 3 వారాల్లో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం పొందుకోవచ్చు. సమస్త రోగనాశనాన్ని ఇట్లా చేయితో తీసేసినట్టుగానే వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పుంటారు, ఆ డయాగ్నోస్ సెంటర్, ఈ డయాగ్నోస్ సెంటర్, ఈ సార్, ఆ సార్, ఆ స్టార్, ఈ స్టార్, మొత్తం మీద ఫుల్ స్టార్స్. వాళ్ళ స్టార్ డాక్టర్లు చెప్పారు, మీకు వచ్చే వారంలో ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీరు పోతారు పైకి. 2వ వారంలో చిన్న MBBS చదువుకున్న వ్యక్తి వస్తాడు, ఏంటయ్యా నీ ప్రాబ్లం? కడుపులో ఉంది సార్. ఎవరైనా చెప్పి నీకు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అవసరం లేదు అని చెప్పేసి కాస్త బాగా నీళ్ళు తాపించండి అని చెప్పేసి లేదో ఏదైనా ఒక ఇత్తడి పదార్థ లోపల పంపించేసి వాంటింగ్ చేస్తారు కదా, మోషన్ కోసం చేస్తుంటారు. అలాంటి చేసి అందులో వస్తువు తీసేస్తాడు. ఆపరేషన్ చేస్తే 3 లక్షలు ఖర్చు, 2-3 నెలలు హాస్పిటల్లో ఉండాలి, లేదంటే ఆపరేషన్ మంచాన ఉండాలి. ఆయన వచ్చేసి సరే నోట్లో నుంచో లేదా కింద నుంచో ఆయన ఎదురు చేసేసి ఆ వస్తువుని తీసేశాడు బయటికి. సింపుల్. అంటే అరగంటలో అయిపోయింది అది. వాడు మంచం అక్కర్లే, ఆపరేషన్ అక్కర్లే, డబ్బులు ఖర్చు అక్కర్లే. శుభమైనటువంటి సమయం వచ్చినప్పుడు అంత ఈజీగా అయిపోతుంది పని మనకి. అటువంటి శుభం కూడా ఆశ్చర్యపరిచేటువంటి అనారోగ్యముల నుంచి ఆరోగ్యవంతులుగా మారే అవకాశం, విద్యాప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యలో బ్రహ్మాండ అభివృద్ధి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, అలాగే అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఇతరత్ర పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ రావచ్చు, జూదం వల్ల ధన ప్రాప్తి రావచ్చు, దుబాయ్ లాటరీ రావచ్చు, లేదా లండన్ లాటరీ రావచ్చు. ఏదైనా సరే మంచి అనుకూలవంతమైనటువంటి ధనం, ఆకస్మిక ధన ప్రాప్తి, అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, ఉన్నత స్థాయి పరీక్షలు, IELTS, GRE, TOEFL పరీక్షలు విజయం, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, విదేశాల ఉద్యోగం చేసి రావాలనుకునే వ్యక్తులకి తప్పకున్నటువంటి అనుకూల శుభయోగాలు. ఎప్పుడు 2, 3, 4 వారాల్లో చాలా మంచి ప్రయోజనాలు. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం ఉంటుంది, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు బాగా ఉంటాయి. 4వ వారంలో సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, లేదా మీ ఇంట్లో వివాహ వేడుక జరిగే అవకాశం, బారసాలు కానీ, షష్ఠి పూర్తి కానీ, మహోత్సవాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. 2వ వారంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీకు ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతం, ఆనంద యోగం, సమస్తమైనటువంటి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్యములతో పాటుగా అప్పుల బాధ విముక్తి కలిగే అవకాశాలు, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఇంటికి కావాల్సిన అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, స్థలాన్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య సయోధ్య బాగా ఉండడం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు చాలా సునాయాసంగా అనుగుణమడతాయి. మొదటి వారంలో తీవ్ర వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే మొదటి వారంలో ప్రమాదం అయినప్పుడు జరగకముందే మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఫలితాల్లో మళ్ళీ బాగలేదు బాగలేదని చెప్పగానే భయపడతారు. మొదటి వారంలో కూడా 2వ రోజు 5వ రోజు బాగుండవచ్చు. కాబట్టి జన్మజాతకాన్ని చూయించుకుంటే అనుకూలమైన ఫలితాలు తెలుసుకొని దానికి పరిహారాలు చేసుకుంటే మంచిది. అలాగే ఈ వారంలో మీకు వీలైతే గోదానం చేయండి. డబ్బులు ఉంటాయి. అయ్యో గోదానం చేసే శక్తి నాకు లేదండి, గోదానం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి, అదే పరిహారం, అద్భుతంగా ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకి, దర్శకులకి, ముఖ్యంగా సంగీత నృత్య దర్శకులకి లాభాలు పొందుకునే అవకాశాలు. చిత్ర విడుదల కనుక ఉన్నట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో 2, 3, 4వ వారంలో ఏర్పాటు చేసుకోండి. సంపూర్ణ విజయం ఖాయము. మీ చిత్రానికి 3 లాభాలు, పెట్టిన దానికంటే 3 లాభాలు పొందుకోవడం తథ్యము, అనుకూలంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు.
అలాగే సోదరమ సఖ్యత వల్ల విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా కళాకారుల క్రీడకు మంచి లాభాలు పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ప్రథమ వారం తప్ప మిగిలిన వారాల్లో శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదం, రోగనాశన, రుణమోచన, ఆనంద యోగాల పరంపరగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా అనుకూలంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇవ్వండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.